కృష్ణా జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా పోలీసులకు చిక్కింది. సుమారు 2.60 లక్షల విలువైన 52 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం ఈ నిందితులకు గతంలో చెన్నై సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పరిచయం ఏర్పడింది. మంగళవారం తోట్లవల్లూరు కరకట్ట వద్ద ఎస్ఐపి కిషోర్ వాహన తనిఖీలు చేస్తుండగా వీరు ప్రయాణిస్తున్న టాటా ఇండికా కారు పోలీసులను చూసి కంగారుగా వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని తనిఖీ చేయగా 26 ప్యాకెట్లలో ఉన్న గంజాయి బయటపడింది. నిందితుల నుంచి గంజాయితో పాటు స్మగ్లింగ్ కు వాడిన కారు, స్మార్ట్ ఫోన్లను పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రికార్డర్గా ఉండాలి. ఓకే, ప్రింట్ నుండి ఇంకెవరైనా ఉన్నారా క్లారిఫికేషన్ కావాల్సిన వాళ్ళు? గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ఇది మన కృష్ణా జిల్లాలో ఇంటర్ స్టేట్ గంజాయి స్మగుల్ చేసే ముఠాను ఒకదాన్ని 52 కేజీల గంజాయితో పట్టుకోవడం జరిగింది. దీంతోపాటు ఒక కారు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అండ్ ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. ఈ 52 కిలోస్ గంజాయి అరౌండ్ 2.6 lakhs వాల్యూ ఉన్న గంజాయి కింద మేము గుర్తించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనం పెట్టిన జిల్లాలో పెట్టిన నిఘా, అంతేకాకుండా మనకి ఓవరాల్గా ఈగిల్ అండ్ అదర్ ఏజెన్సీస్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకి తోట్లవల్లూరు ఎస్ఐ అండ్ వాళ్ళ టీము కల్లంవారిపాలెం దగ్గర అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు ఒక వెహికల్ని ఇంటర్సెప్ట్ చేశారు. అది ఇంటర్సెప్ట్ చేసినప్పుడు దాంట్లో అది ఒక ఓల్డ్ ఇండికా కార్ కింద గుర్తించారు. అరౌండ్ 26 ప్యాకెట్స్లో 52 కిలోస్ ఆఫ్ గాంజా దీంట్లో పట్టుకోవడం జరిగింది. దీంతోపాటు ముగ్గురిని పట్టుకున్నాం. ఆ అరెస్ట్ అయిన వాళ్ళ వివరాలు చూస్తే ఒక అతను తెనాలికి చెందిన వ్యక్తి, 40 years ఏజ్, మనుబోటి ఈశ్వరప్రసాద్ అని. ఇతను మెయిన్ పర్సన్. ముఖ్యంగా గతంలో ప్రకాశం జిల్లాలోని టంగుటూరు 2022లో ఒక కేసు ఉంది, చెన్నై 2023 అండ్ విజయవాడ పట్టమట్లో 25లో ఇతనికి గంజా కేసులు ఉన్నాయి. వీటిలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడు అండ్ 2026 జనవరిలో జైలు నుండి రిలీజ్ అయ్యాడు. అంతేకాకుండా దురై మోహన్ కుమార్ అని ఇతను మెయిన్ ఎవరైతే రిసీవరో గంజాది, ఇతనే ఈ ముఠాతో పాటు తీసుకెళ్తానికి వచ్చాడు. దిండిగల్లో ఇతను టీ షాప్ నడుపుతా ఉన్నాడు అండ్ ఆర్థిక ఇబ్బందుల వల్ల గంజాయి విక్రయాలకు అలవాటు పడ్డాడు ఇతను. 2022లో అరౌండ్ 60 కిలోస్ గంజాయితో చెన్నై పోలీసులకు దొరికెళ్ళి 2025 జనవరి వరకు కూడా జైల్లో ఉండి రిలీజ్ అయ్యాడు. అంతేకాకుండా వీళ్ళకి ఇచ్చిన వ్యక్తి వచ్చేసి అమీస్ అని చెప్పి విశాఖపట్నం జిల్లా భీమాడుగుల మండలానికి చెందిన అతను. ఏజెన్సీ ఏరియాలో ఒరిస్సా వైపు నుండి ఇతను గంజాయి తెచ్చి వీళ్ళకి అమ్మినట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా చెన్నై సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఈ ముఠా కింద ఫార్మ్ అయ్యి మళ్ళీ ఇతను ఎవరైతే తమిళనాడు అతను ఉన్నాడో అతని కోసం ఈ గంజాయిని రవాణా చేయడం, ఇది రవాణా కోసం ఒక ఓల్డ్ ఇండికా కార్ని స్క్రాప్లో పర్చేస్ చేయడం జరిగింది. అంతేకాకుండా విలేజ్ రోడ్స్లో ప్రయాణించుకుంటా మెయిన్ రోడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉండేదానికి ఈ పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే వీళ్ళలో రెక్కి, అంతేకాకుండా రూట్ క్లియరెన్స్ చేసుకోవడానికి మిగతా వాళ్ళు ఇతనికి సహకరించారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మన జిల్లాలో గంజాయి వాడకం అనేది బాగా తగ్గుముఖం పట్టింది. మనకి దొరికిన కేసెస్ అన్నీ కూడా మేజర్ కేసెస్. ఎక్కువ ట్రాన్సిట్ అవుతా మన జిల్లా మీదుగా వెళ్ళేటప్పుడు మనం ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మనం పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నా కూడా స్మాల్ క్వాంటిటీస్లో కూడా గంజాయి విక్రయించే వాళ్ళని వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి బైండ్ ఓవర్స్ చేయడం,
ఎక్కడికక్కడ అలవాట్లు ఉన్న వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం, అంతేకాకుండా ముఖ్యమైన పెడ్లర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్ని క్లీనప్ చేయడం వల్ల ఈ రోజున చాలా వరకు కూడా యువతకి ఈ గంజాయి వినియోగం అనేది చాలా వరకు తగ్గించగలిగాం. ఫర్దర్గా కూడా ఏమన్నా మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మరిన్ని మంచి ఆపరేషన్స్ కూడా చేస్తాం. ఫస్ట్ ప్రింట్ మీడియా ముందరికి వస్తే అందరికీ వినపడుతుంది. ఓకే.